నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పరిశ్రమలను ప్రమాదరహితంగా నిర్వహించేందుకు నిబంధనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలో క్రైసిస్ గ్రూప్ సభ్యులు పరిశ్రమల ప్రతినిధులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర కెమికల్స్ కలిగిన పరిశ్రమలు 3 ఉన్నాయని, వాటిలో తణుకు ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ నిర్వహణలో ఉన్నాయని, భీమవరం డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్ మూసివేయబడిందని అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ రోజు రానే వచ్చింది. రేపు జూలై 10 గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమ నిర్వహణకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు రంగురంగుల కాగితాలు, తోరణాలు, మామిడి ఆకుల తోరణాలు, అరటి మొక్కల అలంకరణలతో నూతన శోభను సంతరించుకున్నాయి. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల పరిధిలో తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు, పూర్వ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యాల ద్వారా ఆహ్వానాలను పంపించారు. విద్యార్థులు కొత్త యూనిఫామ్స్ ధరించి తల్లిదండ్రులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధులవుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్న తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఇంటికి నుంచి రప్పిస్తున్నారు. అమ్మ పేరుతో ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యాన శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరికి తొలి దైవం తల్లే అని, తల్లిని పూజించడం ద్వారా విద్యార్థులకు మంచి సంస్కారాన్ని అలవర్చేందుకు తల్లికి పాదపూజ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల ప్రగతిపై ఆయా తల్లిదండ్రులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను ఆయా తల్లిదండ్రులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు భోజన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గత వారం రోజులుగా జిల్లా యంత్రాంగం అంతా రోజువారీ సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలను అందించారు. స్పెషల్ ట్రైన్ను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించి ట్రైన్లో నర్సాపురం నుండి భీమవరం వరకు ప్రయాణించారు. అరుణాచలం వెళ్లి ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలి అనేది యావత్ హిందూ భక్తుల కోరిక అని వర్మ అన్నారు. ఈ ట్రైన్ ద్వారా తిరుపతి, అరుణాచలం దర్శనం చేసుకునే అవకాశం ఉందని, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ 3 నెలల పాటు స్పెషల్ ట్రైన్ గా వేయడానికి ఒప్పుకున్నారని, రాబోయే రోజుల్లో వారానికి 3 రోజుల పాటు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే బుకింగ్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే రిజర్వేషన్ క్లోజ్ అయిందని, దాన్ని బట్టి ఈ ట్రైన్ కు ఎంత ఎత్తున ప్రాధాన్యత ఉన్నది అన్నది రైల్వే అధికారులకు అర్థమైందని వివరించారు. ఇవాళ నర్సాపురం నుండి నేరుగా తిరువన్నామలై అంటే అరుణాచలానికి ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరుణాచలం యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. అరుణాచలం పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం వెళ్ళి జీవితంలో ఒకసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలనేది యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక. ఈ విధంగా ఉదయం 5 గంటలకే వెళ్ళడానికి అవకాశం, ఆ రోజునే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ సందర్భంగా వచ్చింది. అంతేకాదు కేవలం అరుణాచలమే కాదు, విజయవాడ నుండి అనేక ప్రధానమైనటువంటి నగరాలు కూడా, ఏదైతే మరొక పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా ఈ ట్రైన్ ద్వారా 2 పుణ్యక్షేత్రాలను చేరుకునేటువంటి అవకాశం ఉంది. తిరుపతి, అన్నామలై. నర్సాపురం ప్రాంతానికే కాదు, పక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లా, ఇందాక ట్రైన్లో ప్రయాణం చేశారు నర్సాపురం నుంచి భీమవరం వరకు. సగం పైగా కోనసీమ నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పి గన్నవరం, జొన్నాడ ఈ ప్రాంతంలో 2 ప్రజలు కూడా గోదావరి దాటొచ్చి ఈ ట్రైన్ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుని పెద్ద ఎత్తున తిరుపతి,
అరుణాచలం వెళుతున్నారనేటువంటి విషయం నాకు కూడా అర్థమైంది. విద్యతోనే ఆత్మస్థైర్యం ఉంటుందని, నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు అడుగులు వేయాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమం కన్జర్వెన్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య లేని వారికి ఆత్మస్థైర్యం కొరవడుతుందని, ప్రతి ఒక్క నిరక్షరాస్యులు అక్షరాస్యత వైపు అడుగులు వేయాలని అన్నారు. ఎంతో చదువుకున్న వారే ఈ రోజుల్లో మోసాలకు గురవుతున్నారని, అసలు నిరక్షరాస్యులుగా ఉంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. నేటివ్ స్పీకర్స్, తెలుగు స్పీకర్స్, మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు చదవడం రాయడం అనేది 1 వీక్లో చేయొచ్చు అనేది స్టడీస్ చెప్తున్నాయి. మనం చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకు తెలియని భాష ఇంకోటి ఉంది. ఎనీథింగ్ యూ టేక్, తమిళ్ కానీ చైనీస్ కానీ వేరే భాష తీసుకుని మనకు సంబంధం లేదు. అక్కడ మనం చదవడం రాయాలంటే చాలా టైం పడుతుంది. 3 months 4 months పడుతుంది. బట్ మనం మాట్లాడే భాష కాబట్టి అక్షరాలు తొందరగా గుర్తించగలుగుతారు, తొందరగా మైండ్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. కాబట్టి చాలా తక్కువ టైంలోనే నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేసే అవకాశం ఉంది. బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ వాళ్ళ అవసరాలు, బోర్డ్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చేది, ప్యాంప్లెట్స్, న్యూస్ పేపర్లు చదవడానికి ఉంటుంది, చెక్స్ ఇవన్నీ చూసుకోవడానికి ఉంటుంది. ఇవి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, శానిటేషన్ వర్కర్స్కి, మన వాళ్ళకి, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి, విమెన్కి అందరికీ కూడా ఇది అమలు జరపాలి, చిత్తశుద్ధితో అమలు జరపాలి, మంచిగా ఎన్రోల్మెంట్ అయ్యేటట్టు చేయాలి, ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఇది మా సైడ్ నుంచి కంప్లీట్ సహకారం ఉంటుంది. దీని గారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సిట్టింగ్ హియర్ డెఫినెట్లీ విల్ participate in the program wholeheartedly and will make it a grand success. But only thing from your side, little advance information to all of us is required. చెప్తే ముందు నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ 20th తర్వాత యాక్షన్ ట్రైనింగ్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం 2025 జూలై 9న తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 22-23 సంవత్సరానికి ఉత్తమ సేవలు అందించిన జిల్లాలకు మరియు అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022-23 సంవత్సరానికి ఉత్తమ జిల్లా అవార్డు అందుకున్నారు. జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటి సంవత్సరంలోనే ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. ఈ అవార్డును జిల్లా చైర్మన్ డాక్టర్ భద్రరాజు MSVS రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ రోజు అందుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మికుల కష్టాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేస్తున్నారని PDF ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి విమర్శించారు. కార్మికుల లేబర్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో CITU వామపక్షాలు కార్మికులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా PDF ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ల మెప్పు కోసం మోడీ రద్దు చేయడం దారుణం అన్నారు. అంతేకాకుండా 4 లేబర్ కోడ్లు ఏర్పాటు చేయడం వల్ల పని దినాలు 8 గంటల నుండి 12 గంటలకు పెరిగాయని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని అన్నారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి ప్రభుత్వ సంఘ సంస్థలైన LIC, ఇతర సంస్థలను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోంది అన్నారు. నరేంద్ర మోడీ కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా బిల్లులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బిల్లులకు ఆమోదం తెలుపుతుందని మండిపడ్డారు. గోపీమూర్తి దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గమేనని, అటువంటి శ్రామిక వర్గానికి మోడీ అన్యాయం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి సంబంధించినటువంటి చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ కార్మికుల యొక్క చట్టాలని రద్దు చేయటం వల్ల కార్మికులు చేసే 8 గంటల పని విధానం కానీ, వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ లేనటువంటి పరిస్థితి, వాళ్ళ శ్రమకు దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాలను రద్దు చేసింది, లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి LIC కానీ అనేక సంస్థలను ఈ రోజున కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తూ ప్రభుత్వం తన చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే శ్రామిక వర్గం యొక్క
ఆ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రిటిష్ కాలంలోనే కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నవి. అంటే కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలు ఈ యొక్క ప్రభుత్వాలు మరిన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోగా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బిల్లులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఏదైతే ఓట్లేసి గద్దెనెక్కించారో వారికి అనుకూలమైనటువంటి విధానాలు కాకుండా ఈ రోజున కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ కార్మికుల యొక్క బాధలను తేల్చుకోవాలా. ఎందుకంటే దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గం. అటువంటి శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈ రోజున బిల్లులు కోర్టు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, కార్మికుల పట్ల మీ వైఖరి ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క లేబర్ కోడ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? కార్మికుల యొక్క చట్టాలను రద్దు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీ అభిప్రాయం ఏంటి? బహిరంగంగా తెలపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పీడీఎఫ్ గా ఈ రోజున తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున కార్మిక సంఘాలు చేసే యొక్క సమ్మెకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికులకి సామాన్య ప్రజానికానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పి కూడా పీడీఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల నుండి 64 కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 641 కిలోల గంజాయిని ఈ రోజు గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామం పరిధిలో గల జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, చైర్మన్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ వి భీమారావు, నరసాపురం డీఎస్పీ శ్రీమతి జి వేద, సభ్యులుగా ఉన్న డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ మరియు మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఈ భారీ స్థాయి గంజాయిని ధ్వంస ప్రక్రియ విజయవంతంగా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం ఏఆర్కేఆర్ హై స్కూల్ నందు మొక్కలు నాటిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే పాఠశాలలో తన విద్యార్థిగా చదివి నేడు కేంద్ర మంత్రి అయ్యానని అన్నారు. విద్యార్థుల సమస్యల కోసం ఏబీవీపీ అనేక పోరాటాలు నిర్వహించిందని, ఎమర్జెన్సీ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఆయన తెలిపారు. ఏబీవీపీలో పనిచేసినటువంటి వ్యక్తులే నేడు అనేక రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తున్న ఏబీవీపీలో అందరూ కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. అందరికీ విద్య అందే విధంగా ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అవలంబించుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్లో సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్స్, కాలేజీల వద్ద ఉన్న పాన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి పాన్ షాపుల నుండి టొబాకో ప్రొడక్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 5 పాన్ షాప్ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ జయసూర్య పర్యవేక్షణలో 5 రోజుల పాటు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహిస్తున్నామని, పాఠశాలలు, కాలేజీలకు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపుల్లో టొబాకో ప్రొడక్ట్స్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా 18 ఏళ్లు నిండని వారికి టొబాకో ప్రొడక్ట్స్ విక్రయిస్తే ఆ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గ అధ్యక్షునిగా దాసం ప్రసాద్, ఉపాధ్యక్షునిగా కడలి రామాంజనేయులు, సభ్యులుగా దువ్వాపు విజయ, కలిగితి దయానందమూర్తి, కానూరి సుభాష్ బాబు, కాసగాని రామకృష్ణ, కొల్లా లక్ష్మీనారాయణ, నంబూరి చంద్రరాజు, పాల్కుర్తి రవికుమార్, రాచపోత వెంకట సత్యవతి, షేక్ నూర్జహాన్, తోట రాజ్యలక్ష్మి, బొడ్డేటి పార్వతి, వెలగల వెంకటలక్ష్మి, కోడెల్లి ప్రియాంకలను నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త, ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ బాబు మేనిఫెస్టోపై అత్తిలి మండల నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల వైసీపీ నాయకుడు రంభ సూరిబాబు తెలిపారు. అత్తిలి బస్టాండ్ ఎదురుగా ఉన్న షాదీఖానా ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలి రావాలని సూచించారు.
ఉన్నత విద్యను అభ్యసించిన కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య రాజకీయ రంగంలో, సేవా రంగంలో, సాంకేతిక రంగంలో తనదైన ముద్రను వేసుకుని పారిశ్రామికవేత్తగా ఆయన చేసిన సేవలు మరువలేనివని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. బుధవారం తణుకు కూటమి కార్యాలయంలో బోళ్ల బుల్లిరామయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్లిరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ప్రయోగాలు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు అన్నారు. ఆంధ్ర షుగర్స్ అనుబంధ సంస్థలైన రాకెట్ ఇంధనము, పెట్రోకెమికల్స్ కర్మాగారాల్లో ఆయన పాత్ర విశేషమైనది అన్నారు. ఎంతో మంది యువత భవిష్యత్తుకు పునాది వేసిన ఆయన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి అన్నారు. తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేసిన ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని, ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా 4 పర్యాయాలు పనిచేసిన ఆయన జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. దేవగౌడ గుజరాల్ మంత్రివర్గంలో వాణిజ్య శాఖ మంత్రిగా దేశంలో అనేక మార్పులకు బుల్లిరామయ్య నాంది పలికారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్యులు శ్రీ బోళ్ల బుల్లిరామయ్య గారి 99వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ, బోళ్ల బుల్లిరామయ్య గారు ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయ, సేవ, సాంకేతిక రంగాల్లో తనదైనటువంటి ముద్ర వేసి ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సామాజిక సేవ తత్పరుడిగా, ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయవేత్తగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం కానీ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం కానీ ఆయన చేసినటువంటి కృషి మనందరికీ కూడా గుర్తుంటుంది. ఈరోజు అనేక పరిశ్రమల్లో తనదైనటువంటి సాంకేతికత నైపుణ్యంతో కొత్త ప్రయోగాలు చేసి, ఇన్వెన్షన్స్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. ఇక్కడ ఆంధ్ర షుగర్కి సంబంధించి మనకి రాకెట్ ఫ్యూయల్లో కానీ, ఆంధ్ర పెట్రోకెమికల్స్ స్థాపనలో కానీ ఆయన పాత్ర మనందరికీ కూడా గుర్తుండిపోయేది. అదేవిధంగా ఎంతోమంది యువత భవిష్యత్తుకి పునాది వేసినటువంటి పరిస్థితి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. తణుకులోని కొమ్మాయి చెరువు గట్టున పల్లాలమ్మ ముసలమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా లలితా పారాయణ సంఘ సభ్యులు సారే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇష్టదైవమైన అమ్మవారికి చుట్టుపక్కల మహిళలు తమకు నచ్చిన విధంగా రకరకాల పసుపు, కుంకుమ, చలివిడి, పానకము, స్వీట్లు, నూతన వస్త్రాలు, అరటిపళ్ళు సంబంధించినటువంటి సారిని అమ్మవారికి సమర్పించారు. ముందుగా ఈ సారెతో మహిళలు గ్రామం చుట్టూ డోలు, సన్నాయి వాయిద్యాలతో తిరుగుతూ అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి ముందు రోజు నుంచి నైవేద్యం సమర్పించేది. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని గ్రామ ప్రజలందరికీ పంపిణీ చేస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె పంచడంతో తమ కుటుంబాలు అష్టైశ్వర్యాలతో తొలుగుతున్నాయని వారి యొక్క నమ్మకం. మాట్లాడలేరు ఫ్యాన్ స్పీడ్గా పెట్టవలసింది. పద్నాలుగో వార్డు కొమ్మాయి చెరుగట్టు పల్లాలమ్మ ముసలమ్మ అమ్మవారికి ఆషాఢం బుధవారం చతుర్దశి నాడు సారి పెడదామని నిర్ణయించుకున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ, లలిత పారాయణ సభ్యులందరూ కూడా సారే, సీరే, పసుపు, కుంకుమ
చీర జాకెట్ డోలు సన్నాయితో వీధులు తిరుగుతూ కూడా అమ్మవారికి సారి సమర్పించామండి. అరటిపల్లి గెలతో సహాను అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతి సంఘ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు కూడా మాకు అందరూ సహకరించారండి. ప్రతి వీధిలో కూడా అందరు మహిళలు కూడా మాకు సహకరించి మాతో కూడా నడిచి వచ్చారండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అమ్మవారికి ఇచ్చినటువంటి సారి సాయంత్రం 4 గంటలకు అందరికీ ప్రసాదం పంచిపెడడానికి నిర్ణయించామండి. అమ్మవారి కటాక్షం కూడా మా మీద ఉండాలని, అందరి కుటుంబాల మీద కూడా చల్లగా ఉండాలని, ఆవిడ చల్లని చూపు అందరి మీద పడాలని, అందరూ ఆనందంగా దీవించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రసాదం మాత్రం సాయంత్రం పంపిణీ జరుగుతుందండి 4 గంటల నుంచి. జై శ్రీరామ్ అండి. రాష్ట్రంలో మహిళలను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటు అని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ విమర్శించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తణుకు పట్టణ పరిధిలోని 32, 33 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని మహిళలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అలాంటి వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి అందినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఈ సుపరిపాలన తొలి అడుగుని ఒక వేదికగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుని వారందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందని తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనందరం కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి వరకు ఎటువంటి అరాచకాలు చేశారో, ఎటువంటి దాడులు చేశారో, మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా మనందరం కూడా చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు మహిళల పట్ల అన్ని విధాలుగాను కూడా వారికి గౌరవం కల్పించే విధంగా, మహిళలందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతూ పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇంటింటికి రేషన్ కానీ, అదేవిధంగా ఈరోజు మనకిచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ విధంగా మహిళల పట్ల ఎంతో గౌరవంతో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని చేస్తుంది. కానీ మనందరం కూడా చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏ విధంగా మహిళల పట్ల వీళ్ళు హీనాతిహీనమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. నిన్నటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా ముక్కును వేలేసుకునే విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా జుగుత్సాకరంగా ఉన్నాయనేది ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. వారు అన్ని విధాలుగాను కూడా మహిళలను అవమానపరచడం, మహిళల్ని కించపరిచే విధంగా వారు కామెంట్స్ చేయటం, వారు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, వారిని ఏ విధంగా కృంగతీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనే విధంగా ఈరోజు వారు ప్రవర్తించడం. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రశాంత్ రెడ్డి గారి మీద, వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మహిళలందరూ కూడా దాన్ని ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తున్నారు. 4 లేబర్ కోడ్లతో కార్మికులు జీవించే హక్కు హరిస్తూ కట్టుబాన్సలుగా మార్చి మోడీ సర్కార్ యత్నాలను తిప్పికొట్టాలని ఏఐటియుసి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ పిలుపునిచ్చారు.
మోడీ వినాశనకర విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా బుధవారం తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన సభలో భీమారావు ప్రతాప్ మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనాలు కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడం కోసం మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు పూర్తి స్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెట్టి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, సిపిఎం పట్టణ కార్యదర్శి అజయ్ కుమారి, చిక్కాల దుర్గాప్రసాద్, ఎన్ ఫణీంద్ర, కె శ్రీనివాస్, టి శ్రీనివాస్, దాకే ముసలయ్య, గార రంగారావు, దేవ పెద్దిరాజు, అట్రు వెంకట్రావు, ముందల ముత్తయ్య, అనంత విక్రమ్, బొంగు శ్రీరామ్మూర్తి, పిండి సత్యవతి, వలవల అరుణకుమారి, పిఎల్ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల కారణంగా కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, వీళ్ళ కార్మికులు కనీస వేతనాలు అడిగేటువంటి హక్కు కానీ, పిఎఫ్ బోనస్ లాంటివి కానీ, వీళ్ళు 8 గంటల పనిదినం కానీ అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ కార్మికులు 12 గంటలు పని చేయలేనటువంటిది, ఎలాంటి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకుండా కనీస వేతనాలు అడిగే హక్కు కానీ, సమ్మె చేసేటువంటి హక్కు కానీ లేనటువంటి కార్మికులను కట్టుబానిసలు చేస్తూ వీళ్ళ 4 లేబర్ కోడ్లు తేవడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు వీళ్ళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కార్మికులు వాళ్ళ విధులను బహిష్కరించి ఈ సమ్మె పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళ సమ్మె కార్మికుల యొక్క జీవించే హక్కుని పరిరక్షించుకోవడం జరుగుతున్నటువంటి సమ్మె. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు జీవించే హక్కుని హరించేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను యథాతథంగా అమలు జరిపి కార్మికులకు వ్యతిరేకంగా వచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్ గా దాసం ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కూటమి ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న దాసం ప్రసాద్ ను నియమించినట్లు చెప్పారు. 50% మహిళలతో పాటు బీసీ, ఎస్సీలను డైరెక్టర్లుగా నియమించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. వైస్ చైర్మన్ గా కడెల రామాంజనేయులు, డైరెక్టర్లుగా దువ్వాపు విజయ, కలిగితి దయానందమూర్తి, కానూరి సుభాష్ బాబు, కాసగాని రామకృష్ణ, కొల్లా లక్ష్మీనారాయణ, నంబూరి చంద్రరాజు, పాలకుర్తి రవికుమార్, రాజపోతు సత్యవతి, షేక్ నూర్జహాన్, తోట రాజ్యలక్ష్మి, బద్దేటి పార్వతి, వెలగల వెంకటలక్ష్మి, కోడెల్లి ప్రియాంకలు నియమితులైనట్లు చెప్పారు. నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. రాబోయే రోజుల్లో అత్తిలి మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మరిన్ని సేవలు విస్తృతం చేసే విధంగా సభ్యులందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ డైరెక్టర్స్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి అత్తిలి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా జనసేనకు సంబంధించి దాసం ప్రసాద్ గారిని నియమించడం, అలాగే అత్తిలి ఏఎంసీ వైస్ చైర్మన్గా కడలి రామాంజనేయులు గారు. సో ఈ విధంగా చైర్మన్ను అదేవిధంగా సభ్యులు కలిపి 15 మందిని ఈరోజు అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్గా, మెంబర్లుగా నియామకం చేయడం జరుగుతుంది. కనుక దీనికి సంబంధించి త్వరలోనే జీవో కూడా రిలీజ్ అవుతుంది. వీరందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 50% మహిళలు, అదేవిధంగా బీసీ, ఎస్సీ అన్ని కాంబినేషన్స్ ఉండే విధంగా రిజర్వేషన్స్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. సందర్భంగా ఈ కమిటీకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాసం ప్రసాద్ గారు, అదేవిధంగా మిగిలిన సభ్యులందరూ కూడా అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి అన్ని విధాలుగాను కూడా ఆ మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకి వారి సేవల్ని విస్తృతం చేయాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో
అత్తిల్ మండలం, అదేవిధంగా అత్తిల్ మార్కెట్ యార్డ్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి కొంత రోడ్ల అభివృద్ధి కానీ, అదేవిధంగా సెస్ వసూళ్లు కానీ, ఈ విధంగా ఆ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఈ కొత్త కమిటీ అంతా కూడా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటాం. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరుతూ ఇరగవరం మండలం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశంలో 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చగా కార్మికుల పొట్టకొట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామన మునిస్వామి, ఇల్లందరిప్రతి సత్యనారాయణ, ఆశా వర్కర్స్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.